హే గైస్, ఎలా ఉన్నారు? వీడియోలో వచ్చేసి మీ ఫోన్ అసలు ఎందుకు స్టక్ అవుతుందో నేను చెప్తాను. దిక్కుమల్ల ఏపీకేస్ వాడితే మీ స్మార్ట్ ఫోన్ చాలా నష్టపోతుంది. ఐఫోన్స్ మీరు సేఫే, ఐఫోన్స్లో అంత పెద్ద ప్రాసెస్, కానీ ఐఫోన్స్ కాకుండా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకు ఇది పెద్ద మిషన్ ఇంపాసిబుల్ అనమాట. మన ఇండియాలో చాలామంది ఏపీకేస్ వాడతారు, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నీ కావాలని ఏపీకేస్ సబ్స్క్రిప్షన్ ఎందుకు తీసుకోవాలని అన్ని ఏపీకేస్ యూజ్ చేస్తారు. నేను కూడా యూజ్ చేస్తాను, కాకపోతే పనికొచ్చి ఏపీకేస్ యూజ్ చేస్తాను. అండ్ ఆ వేస్టెడ్ ఏపీకేస్ యూజ్ చేస్తే మాత్రం మన స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ అవుతుంది, స్లో అవుతుంది, హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మన డేటా అంతా వేరేలోకి తెలిసిపోతుంది. పెద్ద స్టోరీ అయితే ఉంది. ఈ వీడియోలో ఒక 3 టిప్స్ అయితే చెప్తాను. ఈ 3 టిప్స్ యూజ్ చేసి మీ స్మార్ట్ ఫోన్ని సేఫ్గా అండ్ మీరు కూడా సేఫ్గా అయితే ఉండొచ్చు. సో వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెంబర్ 1, ఏపీకేస్. మీరు చాలా రకాల ఏపీకేస్ యూజ్ చేస్తారు కదా, అవి ఐడెంటిఫై చేయండి. మీరు గూగుల్లో కానీ లేకపోతే ప్లేస్టోర్లో కానీ స్కాన్ మై ఏపీకేస్ అని ఉంటుంది, స్కాన్ మై యాప్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. హార్మ్ఫుల్ అయిన యాప్స్ని ముందే అక్కడ రికగ్నైజ్ చేస్తుంది, అక్కడ నుండి మీ డేటా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా వేరే ఏపీకేస్ సెర్చ్ చేయండి, సేమ్ ఏపీకేస్ ఏవైతే మన స్మార్ట్ ఫోన్కి హార్మ్నెస్ ఇవ్వయో. నెంబర్ 2 వచ్చేసి మనం చాలా రకాలుగా క్రోమ్ వెబ్సైట్స్ అయితే యూజ్ చేస్తాం. క్రోమ్లో చాలా వెబ్సైట్స్లో ఈ డైరెక్ట్లీ సైన్ ఇన్ చేసేస్తాం అనమాట, ఏ పెద్ద ధైర్యంతో. కాకపోతే ఆ సైన్ ఇన్ చేసిన అకౌంట్స్ మనం సైన్ అవుట్ చేయం, రెగ్యులర్గా బ్యాక్గ్రౌండ్లో అది నడుస్తూనే ఉంటుంది మన డేటా అంతా. సో దాన్ని మీరు సైన్ అవుట్ చేయాలి. ఒకవేళ ఆ వెబ్సైట్ ఏంటిదో మర్చిపోయినాం అనుకుంటే నో ప్రాబ్లం, మీరు గూగుల్కి వెళ్ళండి. గూగుల్లో మేనేజ్ మై అకౌంట్స్ అని ఉంటుంది, అక్కడ సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంటుంది, కిందికి స్క్రోల్ చేయండి. ఈ ఈమెయిల్ మీతోని ఎన్ని వెబ్సైట్స్ మీద లాగిన్ చేసి ఉన్నాయో ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ నుండి అనవసరమైన అన్ని వెబ్సైట్స్ నుండి సైన్ అవుట్ చేసేయండి, సేఫ్ ఉండండి. ఇంకా నెంబర్ 3, ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా, మీరు రెగ్యులర్గా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తేనే మీకు యాడ్స్ వస్తాయి. అసలు వాటికి యాడ్స్ వస్తాయా? ఇది ఎందుకు వస్తాయి? ఏపీకేస్. కొన్ని ఏపీకేస్ అయితే ఉంటాయి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటాయి, మీకు తెలియదు కూడా. అండ్ ఆ ఏపీకేస్కి మీరు యాప్స్కి వెళ్ళి సెర్చ్ చేస్తే లోగో కూడా ఉండదు. లోగో లేని ఏపీకేస్ మోస్ట్ డేంజరస్ అనమాట. దాంతో మన స్మార్ట్ ఫోన్కి మాల్వేర్ అటాక్ అవుతుంది. మాల్వేర్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ కరోనా. సో ఒక మంచి హ్యాకింగ్ సిస్టమ్ అనమాట. అది మన స్మార్ట్ ఫోన్కి వచ్చిందంటే కథమైనట్టే, మన డేటా అంతా పోతుంది. దాన్ని ఎలా క్లియర్ చేయాలంటే సింపుల్గా మీరు యాప్స్కి వెళ్ళండి, అక్కడ మీరు యూజ్ చేసే ప్రతి యాప్ కనిపిస్తుంది, లోగో లేని యాప్ కనిపిస్తుంది మెయిన్గా, దాన్ని వెంటనే ఇన్స్టాల్ చేసేయండి. అలాంటి లోగో లేని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. మూవీస్ డౌన్లోడ్ చేసేటప్పుడు, ఏపీకేస్ డౌన్లోడ్ చేసేటప్పుడు, ఏదైనా వీడియోస్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఎప్పుడు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇంకోటి ఏదో ట్యాబ్స్ పోయి చూపిస్తూ ఉంటుంది, దాని మీద పొరపాటు మీద క్లిక్ చేస్తే ఇలాంటి ఏపీకేస్ డౌన్లోడ్ అవుతాయి. సో ఇవి 3 టిప్స్తో మీ స్మార్ట్ ఫోన్ని సేఫ్ ఉంచవచ్చు, మీ డేటాని సేఫ్ ఉంచవచ్చు. ఇంత సేవ్ చేసినందుకు మరి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు కదా, చేయండి.